అంటే మినిమం డ్యాముకు బ్యారేజ్కు అవగాహన తెలవకపోతే ఇట్లాంటి కష్టాలు వస్తాయి. బ్యారేజీలు ఎప్పుడు ప్రమాదంలో ఉంటాయి, ఇదొక పాయింట్ దేశంలో ప్రపంచంలో. ఎందుకంటే అవి ఉండేదే నీళ్ళ ప్రవాహం, నీళ్ళు ఎక్కువ వస్తాయి తక్కువ వస్తాయి, రకరకాల ప్రకృతిని ఎవరు అంచనా వేయలేం కదా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 2019 30 లక్షల క్యూసెక్ల నీళ్లు తట్టుకున్నది. మరి దాన్ని ఏమనాలి? మీరు అక్కడ ఏం జరిగిందో పోయి చూసిరండి, అది బ్యారేజు ఇది డ్యాము అని చెప్పాలి. చెప్తే అప్పుడు వాళ్ళు అక్కడ పోయి కూడా చూస్తారు. ఇప్పుడు మొత్తం 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు మొత్తం సాగునీటి ప్రాజెక్టులకు పోయినాయి, అవి ఎవరి జబ్బుల్లోకి పోయినాయి అన్నాడు. అవి ఎవరి జబ్బుల్లోకి పోతే బయటకు గుంజాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? ఎవరున్నారు గవర్నమెంట్లో? ఎవరి జేబుల్లోకి పోతే ఎవరు చేయాల్సింది? దాన్ని బయటికి లాగాల్సింది ఎవరు? బయటికి గుంజాల్సింది ఎవరు? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. మరి మీరు ఏం చేస్తున్నారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉత్తనే రెడీ అయిపోయింది. దాదాపు 56,000 కోట్లు 60,000 కోట్లు తయారు చేసింది, 80% వర్క్ అయిపోయింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. అది మీరు చంద్రబాబుతో లాలూచిపడి దానికి నీళ్లు లేకుండా చేసిండ్రు, దానికి అనుమతులు లేకుండా చేసిండ్రు. వచ్చిన అనుమతులు పోగొట్టిరు, ఉన్న అనుమతులు పోగొట్టిండ్రు. చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేయడం, వాళ్ళు ఫోన్లో గుసగుసలు మాట్లాడుకోవడం, తర్వాత వీళ్ళు ఢిల్లీకి పోయి వాళ్ళని కలవడం, అవి రద్దు కావడం. పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీల నీళ్లకు 40 టీఎంసీలు మనకు గోదావరి నీళ్ళు రావాలా కృష్ణా బేసిన్కు పోలవరం నుంచి. వాటి కోసం ఆంధ్రప్రదేశ్ అనుమతులు తీసుకోండి అంటే తలకాయ ఊపకుండా గంగరెద్దులాగా రావడం. చంద్రబాబు నాయుడు అనుమతిస్తాడు మీకు. మీరు కలిసి బిజినెస్లు చేసుకొని వస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీతో కలిసి విజయవాడ పోతాడు, ఆడ మధ్యాహ్నం డిన్నర్ చేసి వస్తాడు, మధ్యాహ్నం లంచ్ చేసి వస్తాడు. సీక్రెట్ మీటింగ్లు మస్తు జరుగుతాయి, వాళ్ళకు వీళ్ళకు ట్రాన్సాక్షన్స్ మస్తు ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేవారు మాత్రం మేము వేరు వాళ్ళు వేరు, పర్సనల్ మాత్రం మేమందరం ఒకటే. చంద్రబాబు నాయుడే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వద్దని డిసైడ్ అయితే, అనుమతులు ఇవ్వద్దని కంప్లైంట్ చేస్తే, అనుమతులు ఇవ్వద్దని కోర్టుకు పోతే, అనుమతులు ఇవ్వద్దని ప్రధానమంత్రికి అందరికీ ఫిర్యాదులు చేస్తే, ఇప్పుడు ఆయన అనుమతి తీసుకోవాలంటే మన కేంద్రం కాదు, మనకు పక్క రాష్ట్రం అనుమతి కావాలి ప్రాజెక్టు పెట్టాలంటే పాలమూరు రంగారెడ్డికి. అది ఉత్తనే పోతుందా? అది ఉత్తనే 2,00,000 కోట్లలో అది లేదా? వాళ్ళు లేకపోతే ఆ డబ్బులు ఎక్కడ పోయినావో లెక్కలు తీయాల్సిన బాధ్యత మీ పైనే ఉంటుంది. ఇప్పుడు కాళేశ్వరం దగ్గరకు వద్దాం. కాళేశ్వరం 450 కోట్లు పెడితే సరైపోతుందని ఎల్ఎన్టీ వాళ్ళు సంవత్సరాల క్రితం చెప్పినారు. తర్వాత నిన్న ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏముంది? అవి పనికిరావు, ఇంకా కుప్పగూలిపోయినాయి, అవి అయిపోయినాయి అని చెప్పింది ఎన్డీఎస్ఏ చెప్పింది 7వ బ్లాక్లో హాఫ్ ఇయర్స్ మాత్రమే, ఒక 5 ఇయర్స్ రిప్లేస్ చేయాలి, దానికోసం ఎట్లా చేయాలో స్టడీ చేయండి అని చెప్తే వీళ్ళకి స్టడీ చేయడానికి వస్తలేదు, వస్తలేదు. వీళ్ళు ఢిల్లీ పోయినరు, దాన్ని ఏం చేయాలి మేమని వాళ్ళే రిపోర్ట్ ఇచ్చిన వీళ్ళకి. అసలు ఎన్డీఎస్సీ అనే కంప్లీట్గా ఎగ్జామినేషన్ చేయలేదు, వాళ్ళే అయిపోయినారు. మేము చేసిన ఎగ్జామిన్ వరకు మాకు ఇది అర్థమైంది, మీరు పూర్తి స్థాయిలో ఎగ్జామిన్ చేయమంటే వీళ్ళేమో ఆ ఫైల్ పట్టుకొని మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చారు, వీళ్ళు అది తీసుకొని ఢిల్లీకి పోయినారు. అది ఏమైందో తెలియదు. అదొక్కటి పక్కన పెడితే అన్నారం సుందిలో మంచిగానే ఉన్నాయి, అక్కడ స్టార్ట్ చేస్తే మిగతా రిజర్వాయర్స్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ ఇవన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ మంచి నందిమేడారం పంప్ హౌస్ ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. అవన్నీ బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు గవర్నమెంట్, వాడాలి కూడా. ఎందుకంటే ఆ ప్రాజెక్టులు కట్టింది తెలంగాణ ప్రజల సొమ్ముతో. ఇప్పుడు రేపు అప్పు కట్టాల్సింది కేసీఆర్, రేవంత్ రెడ్డో, ఉత్తమ్ కుమార్ రెడ్డో కాదు, ఆ డబ్బులు కట్టాల్సింది మన మీదే పిండుతారు. ఇప్పుడు ఎవరు అప్పు చేసినా వీళ్ళేమో రాష్ట్రం మీద ప్రేమతో కేసీఆర్ అప్పు చేసిన వీళ్ళు చెప్తలేరు, లేకపోతే రాష్ట్ర ప్రజల మీద ప్రేమతో వీళ్ళు అప్పులు చేస్తలేరు, వీళ్ళ పబ్బం గడుపునికి వీళ్ళు అప్పులు చేస్తున్నారు. కనీసం ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా కట్టలేవు వీళ్ళు. ఇంకేం చెప్పాలి? ఇంటి పెద్ద అప్పు చేసి కనీసం ఇంట్లో పిల్లలకు తిండి కూడా పెట్టేదనుకో, ఏమంటారు ఆ పెద్దని? అదే అంటారు, ఏం చేసినారా భయ్ అప్పు చేసి అంటారు. కనీసం ఇంట్లో బియ్యం కూడా లేవు, పప్పు లేదు, పసుపు లేదు, ఉప్పు లేదు, కారం లేదు, నువ్వు అప్పులు చేసి ఏం చేసామని అడతారు ఇంట్లో. ప్రస్తుతం అదే స్టేజ్లో ఉన్నాం మనం. ఇట్లా ఎడుదిరిగి ఎలక్షన్స్ ముందు చెప్పిందంతా ఇప్పుడు అబద్ధమని తేలిపోతే జనం ఏం చేస్తారో మీకు తెలుసు. అది నిజమని నిరూపించాలి, అది నిజమని అట్లే కనబడాలి. ఇంకా అది అబద్ధం అని చెప్పి తేలిపోయింది అనుకో, ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినట్టు కానీ ఆ రిపోర్ట్ ప్రకారమైనా, లేకపోతే ఎల్ఎన్టీ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారమైనా ఆ కాళేశ్వరంలో జస్ట్ ఒక బ్లాక్ మాత్రమే కట్టాలి. అది బ్యారేజ్ కాబట్టి, నది గర్భంలో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు గోదావరిని ఆపి కదా నీళ్ళు ఇక్కడ కొట్టేది, ఈ మిగతా ఎంత నీళ్ళు స్టోరేజ్ అంతే, నీళ్ళు స్టోరేజ్. శ్రీశైలం కూడా ఓన్లీ డ్యామ్, బ్యారేజ్ కాదు. నాగార్జున సాగర్ ఓన్లీ డ్యామ్, బ్యారేజ్ కాదు. బ్యారేజీలు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనం దక్కన్ పీఠభూమి, మన దగ్గర ఇల్లు కడితే ఎట్లుంటుంది, లేకపోతే అక్కడ పోయి ఆ హిమాలయ పర్వతాల్లో కడితే ఎట్లుంటుంది? హిమాలయ పర్వతాల్లో కట్టే ఇల్లు ఎప్పుడైనా కూలిపోవచ్చు, ఎప్పుడైనా కుంగిపోవచ్చు. ఎందుకంటే అది లోయ, ఎందుకంటే అది అక్కడ అట్లే ఉంటుంది వాతావరణం. సేమ్ నదీ గర్భంలో కట్టే బ్యారేజీలు కూడా గట్లే ఉంటాయి. ఆ సిస్టమ్ అర్థం చేసుకోకుండా ఆ పిల్లలకు తప్పుడు వ్యవహారాలంతా కూడా చెప్పేసిండ్రు. ఇంకా చాలా దారుణమైన కామెంట్ చేసిన ఆ వీడియో కూడా చూడండి. సో అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలనేదే నా సూచన. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గత పాలకుల నిర్ణయాల వల్ల, లోపభూయిష్టమైన ప్రాజెక్టుల నిర్మాణం వల్ల
ఈ రోజు ఏ ప్రాజెక్ట్ ఉంటుందో ఎప్పుడు పూర్తుందో తెలియదు. ఈ మధ్యలో సీతారామ సాగర్ కూడా కట్టిన పిల్లర్స్ కానీ అన్ని కూలిపోయినట్టుగా అనిపిస్తున్నాయి. అసలు ఏ ప్రాజెక్టును ముట్టుకోవాలనో ఎవరితో మాట్లాడాలనో గాల్లో పేగ మేడలు కూలినట్టు కూలిపోతున్నాయి అని అంటే దీనికి కారణం వేదిక మీద ఉన్న అధికారులు కానీ ఇక్కడ కొత్తగా చేరబోతున్న మీరు కానీ ఆలోచన చేయండి. ఏమంటున్నారు, ఇప్పుడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం క్రిమినల్స్ అన్నట్టుగా చిత్రీకరించారు. మొత్తం క్రిమినల్సే, వాళ్ళని ఉరిశిక్ష చేయమని విజిలెన్స్ రిపోర్ట్ చెప్పిందంట, ఎన్డీఎస్ఏ చెప్పిందంట. ఆ రిపోర్ట్లో ఉందా అట్లా ఉరిశిక్ష ఏమని ఉందా రిపోర్ట్లో? అంటే వీళ్ళు జాబ్ ఎక్క ముందే భయప్రాంతం గురి చేయడం, ఇంకా ఎవరు దింకపోతే దింకపోవాలి, వద్దురా నాయన ఇదంతా ఉరిశిక్ష పడతట్టుందని. అసలు ఎక్కడ పోయి ఏ మోటివేషన్ స్పీచ్ ఇస్తున్నామో, ఎక్కడ పోయి ఏ డిమోటి సిచ్యువేషన్ స్పీచ్లు ఇస్తున్నామో కూడా అర్థమవుతలేదు. ఒక్క కేసీఆర్ మీద కోపంతో మిగతా వ్యవహారం అంతా నడుపుతున్నారు. మొత్తం తెలంగాణ అంతా కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ మొత్తం దాని ప్రభావం పడతారని చూపిస్తున్నారు. ఇది తెలంగాణకే ప్రమాదం.